చంద్రబాబుతో జట్టు కట్టిన పవన్ కళ్యాణ్ కూడా వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ గా మారారు. ఫలితంగా కష్టకాలంలో పార్టీ జెండాలు మోసి పవన్ కళ్యాణ్ కోసం కష్టపడిన వారంతా ఇప్పుడు తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. ఇక సీటు దక్కిన నేతలు కూడా తమ కోసం ప్రచారం చేసేందుకు పవన్ రావటం లేదని గుర్రుగా ఉన్నారు. అటు సీట్లు దక్కని వారిని కనీసం బుజ్జగించాల్సింది పోయి ఉండేవారు ఉంటారు, పోయేవారు పోతారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పవన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకో అన్నట్లుగా మారింది జనసేన నాయకులు కార్యకర్తల పరిస్థితి. ఉన్న డబ్బంతా పార్టీ కోసం ఊడ్చిపెట్టి జనసేన కోసమే పనిచేసిన నాయకులు కార్యకర్తలకు టికెట్టు రాకుండా నట్టేట ముంచేశారు పవన్ కళ్యాణ్. దీంతో టికెట్ దక్కని నేతలంతా బహిరంగంగానే తమ ఆక్రోశం వెళ్లగక్కుతూ ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మహిళలకైతే జనసేన పార్టీలో ప్రాధాన్యతే లేదు. మహిళలు కేవలం పని చేయడానికే పనికొస్తారు అంతే. ముఖ్యంగా మహిళలకి అక్కడ ఉంటే ఓచకోత కోస్తారు, పాతరే వాళ్ళ లైఫ్కి. వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళకి జనసేన పార్టీ అనేది ఒక రెసిడెన్షియల్ కాలేజ్ అండి. అది అటెండెన్స్ వేసుకోవడము, సెల్లలు బయట పెట్టి మీటింగ్లకి వెళ్ళడము, ఒక కార్పొరేట్ ఆఫీస్ లాగా మెయింటైన్ చేస్తారు దాన్ని. ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలా నియోజకవర్గాల్లోనూ పార్టీ కీలక నేతలు జనసేనకు గుడ్ బై చెప్తున్నారు. అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్ రావు, ముమ్మిడివరం ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ, విజయవాడ పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన మహేష్, పాముల రాజేశ్వరి, కాకినాడ మాజీ మేయర్ పి సరోజ, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ మనుక్రాంత్ వంటి కీలక నేతలు జనసేనకు రాజీనామా చేశారు. ప్రజారాజ్యం పార్టీ లాగానే జనసేన కథ కూడా 6 నెలల్లో ముగిసిపోవడం ఖాయమని శాపనార్థాలు పెడుతున్నారు పలువురు నేతలు. రాబోయే 6 నెలల్లోనో 12 నెలల్లోనో జనసేన పార్టీ అడ్రస్ గల్లంతవుతుంది. అది మీ చేతుల్లో నుంచి కావాలనే తెలుగుదేశం పార్టీ చేతికి ఇచ్చేశారు. ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ 2 అయి తీరుతుంది. జనసేన కీలక నాయకులు పార్టీని వీడినా పవన్ కళ్యాణ్ కు మాత్రం చీమ కుట్టినట్లయినా లేకుండా పోయింది. ఎవరేమైపోతే నాకేంటి, నా ప్యాకేజీ నాకుంటే చాలు అన్నట్లుగా ఉంది పవన్ వ్యవహారం. వెళ్లిపోతున్న నేతలను బుజ్జగించాల్సింది పోయి ఎవరు ఉంటే ఏంటి పోతే ఏంటి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారాయన. నాయకులు తనను కాదని వెళ్లిపోతే తానేం చేయలేనంటూ అమలాపురం సభలో పవన్ వ్యాఖ్యానించడాన్ని జనసేన కార్యకర్తలే తప్పుపడుతున్నారు. నాయకులు వస్తారు, వెళ్ళిపోతారు. జనసేన నుంచి వదిలి వెళ్ళిపోయిన నాయకులకి క్లాక్ టవర్ సెంటర్ నుంచి ఒకటే చెప్తున్నాను, నేను నాయకుల్ని ఎవరిని వదులుకోను. జనసేన నాయకుల్ని గుండెల్లో పెట్టుకుంటాను. కానీ నన్ను కాదనుకుని వెళ్ళిపోతే నేనేం చేయలేను. కనీసం సీట్లు దక్కిన నేతలైనా సంతోషంగా ఉన్నారా అంటే అదీ లేదు. చంద్రబాబుతో కలిసి టీడీపీ కోసం ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులను మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రచారానికి వస్తున్నానంటూ నేతలందరికీ హామీలిచ్చిన పవన్ రేపు మాపు అంటూ వాయిదా వేస్తూ వస్తున్నారు. లేదంటే అనారోగ్యం అంటూ కుంటి సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. ఓవైపు టీడీపీ బీజేపీ నేతలు సహకరించకపోవడం, మరోవైపు సొంత పార్టీ అధ్యక్షుడే పట్టించుకోకపోవడంతో కుడితిలో పడ్డ ఎలుకలా మారింది జనసేన అభ్యర్థుల పరిస్థితి. జనసేన కీలక నేతలంతా పార్టీని వీడి సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరుతుండగా మరోవైపు రెబల్స్ బెడద తీవ్రంగా మారింది. ఉన్న కొద్దిపాటి సీట్లను కూడా మార్చాలంటూ స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖ సౌత్ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ వెనుకబడిపోయారని, ఇక్కడ గెలిచే పరిస్థితి లేదని సొంత పార్టీ నాయకుడు మహమ్మద్ సాదిక్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ సెగ్మెంట్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ రాకెట్లా దూసుకుపోతున్నారని అన్నారు. వంశీకృష్ణ యాదవ్ దక్షిణ నియోజకవర్గంలో పుంజుకోలేకపోతున్నారు. ప్రత్యర్థి అభ్యర్థి ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు. ప్రత్యర్థి అభ్యర్థి రాకెట్లో వెళ్తుంటే మనోడు జట్కా బండిలో కూడా వెళ్ళలేకపోతున్నాడు. దయచేసి మీరు పునరాలోచించండి. ఎందుకంటే ఇక్కడ గెలిచే పరిస్థితులు లేవు. ఇక్కడ లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అనే నినాదం గట్టిగా ఊపందుకుంది. మొత్తంగా తాను పిఠాపురంలో గెలిస్తే చాలు, పార్టీ ఏమైపోయినా పర్వాలేదు అన్న భావనలో ఉన్నారు పవన్ కళ్యాణ్. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో సైలెంట్ గా ఉండిపోవడం జనసేన క్యాడర్ వంతైంది.